హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు సండే స్పెషల్గా ఎగ్ బిర్యానీ, దానికి కాంబినేషన్గా రైతాను చేశానండి. నా రెసిపీ ఇంకా మీరు ఫాలో అయినట్లయితే మీకు కూడాను ఇలాగే రెస్టారెంట్ స్టైల్లో లాగా ఎగ్ బిర్యానీ వచ్చేస్తుంది. రైస్ చూసారా, పుల్లలు పుల్లలుగా చాలా చక్కగా మనకి రియల్గా రెస్టారెంట్ స్టైల్లోనే ఉంది. స్పైసీగా టేస్టీగా చాలా బాగుందండి. ఈ ప్రిపరేషన్కి ముందుగా నేను బ్రౌన్ ఆనియన్ని తయారు చేస్తున్నానండి. బిర్యానీ అంటే బ్రౌన్ ఆనియన్ కంపల్సరీ కదా. బ్రౌన్ ఆనియన్ కోసం నేను ఆనియన్ని ముందుగా పొట్టంతా ఒలుచుకొని తరువాత ఇలాగా సన్నగా పొడుగ్గా ఒకే లెవెల్లో తరిగి పెట్టుకున్నానండి. అంతా ఒకేలాగా ఉంటే ఆనియన్ స్లైసెస్ మనకి వేగేటప్పుడు కూడాను సమంగా వేగి చాలా బాగా బ్రౌన్ ఆనియన్ వస్తుంది. స్టవ్ మీద కడాయి పెట్టుకొని వేయించడానికి సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెం క్వాంటిటీని మనం ఇలా వేయించుకుందామండి. ఒక్కసారిగా వేసినట్లయితే ముద్దయిపోతుంది. ఆయిల్కి సరిపడా ఆనియన్ని వేసుకొని వేయించుకోవాలండి. వేయగానే గరిటె పెట్టి తిప్పనవసరం లేదు. ఒక 2 నిమిషాల తర్వాత మాత్రమే ఇలా తిప్పుతూ వేయించుకుంటే సరిపోతుంది. బ్రౌన్ ఆనియన్ తయారు చేయడం ఇంట్లో చాలా సులభం అండి. మనమేమి ఆన్లైన్లో లేదు అంటే బజార్లో కొనుక్కొని రానవసరం లేదు. ఒకసారి నేను చెప్పినట్లు మీరు కూడా తయారు చేసి చూడండి, ఈజీగా వచ్చేస్తుంది. కొత్తగా చేసేవాళ్ళైతే ఒక్క ఆనియన్ తోటే తయారు చేయండి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్ని తీసివేయాలండి. మనం తీసివేసిన తర్వాత కూడాను ఆనియన్కి డార్క్ కలర్ వచ్చేస్తుంది. చూసారా, ఇలా అంతా తీసివేసి నేను ఒక ప్లేట్లో వేసుకున్నాను. చల్లారిన తర్వాత ఇలా పొడి పొడిగా అవుతుందండి, క్రిస్పీగా. వీటిని మనం చల్లారిన ఈ బ్రౌన్ ఆనియన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 6 నెలలైనా అలాగే ఉంటాయండి క్రిస్పీగా. బిర్యానీలోకి, సూపుల్లోకి, ఏ రెసిపీలోకైనా సరే మనం కావాలి అన్నప్పుడు రెడీగా వేసేసుకోవచ్చు. రైస్ ప్రిపరేషన్ కోసం ముందుగా నేను స్టవ్ మీద ఒక పాత్రను తీసుకుని దానిలో రైస్ ఉడికించడానికి సరిపడా నీళ్లు తీసుకున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ రాక్ సాల్ట్ని వేసానండి. తర్వాత బిర్యానీ ఆకు, నల్ల ఎలాచి 1, అలాగే గ్రీన్ ఎలాచి ఒక 6 తీసుకున్నాను. మరాఠీ మొగ్గ కూడా ఒక 4 వేస్తున్నా అండి. లవంగాలు ఒక 6-7 తీసుకున్నాను. స్టార్ అనీస్ 1, జాపత్రి 1, అలాగే సాజీరా అండి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఆనియన్ కాచిన ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని కూడాను 1 టేబుల్ స్పూన్ వేసుకున్నా అండి. ఈ ఆయిల్ అంతా ఎందుకు వేస్తున్నాము అంటే రైస్ పొడి పొడిగా రావడం కోసం. ఈ వాటర్ అంతా బాగా మరిగే వరకు కాగపెట్టుకోవాలి. దీనిలో కొంచెం పుదీనా, కొత్తిమీర తరుగు కూడా వేయాలి.
నీరు బాగా మరుగుతుంది కదా, ఈ స్టేజ్లోనే మనం రైస్ని యాడ్ చేసుకుందామండి. రైస్ ముందుగానే 2 అవర్స్ నానబెట్టానండి. బాస్మతి రైస్ నేను ఒక 1/2 kg రైస్ని తీసుకుంటున్నాను. మనం చేస్తుంది దమ్ బిర్యానీ కనుక ఇలాగా గ్రేవీ కోసమనని ఆనియన్ని చాపర్లో వేసి సన్నగా తరిగి పక్కన తీసుకుంటున్నాను. అలాగే టమాటోస్ని కూడాను చాపర్లో వేసి సన్నగా తరిగి తీసేసుకుందాము. రైస్ని మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. 80% కుక్ అయితే సరిపోతుంది. రైస్ రెడీ అయిందండి. ఇంకా అవసరం లేని మసాలా దినుసుల్ని తీసివేసుకొని మనం రైస్ని కూడాను రంధ్రాల గిన్నెలోకి వడపోసేసుకుందాం. ఇలా తీసుకున్న ఈ రైస్ని పక్కన పెట్టేసుకొని మనం గ్రేవీ ప్రిపరేషన్కి సిద్ధం చేసుకుందాం అండి. అందుకోసం ముందుగా బాయిల్ చేసిన ఈ ఎగ్స్ తీసుకొని నైఫ్ తోటి ఇలాగా 3 ఘాట్లు పెట్టుకుంటున్నాను. అవి లోపల వరకు అక్కర్లేదు, పైన పెడితే సరిపోతుంది. ఉప్పు, కారం, మసాలాలు అన్నీ ఎగ్గుకు బాగా పట్టి తినేటప్పుడు మంచి రుచి రావడం కోసమనని ఇలా చేస్తున్నాను. స్టవ్ మీద ఒక తవా తీసుకున్నాను. దానిలో నెయ్యి వేసుకుంటున్నానండి. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్గా నేతితోటే చేస్తున్నాను. ముందుగా మనం ఎగ్స్ని లైట్గా ఫ్రై చేసుకుందాము. అందుకోసం ముందుగా ఎగ్స్ తీసుకొని దానికి కొంచెం పసుపు, ఉప్పు, కారంని డస్టింగ్ చేసుకుందాము.
నెయ్యి వేడెక్కిందండి. ఇప్పుడు ఎగ్స్ని వేసుకొని ఒక 1 మినిట్ వరకే మనం ఫ్రై చేసుకుందాము. బౌల్లోకి తీసి వేసుకున్నాం కదా ఫ్రై అయిన ఎగ్స్ని. ఇప్పుడు అదే నెయ్యిలో 1 స్పూన్ జీరాన్ని తీసుకుందాము. తర్వాత 2 బిర్యానీ ఆకులు, 1 స్టార్ పువ్వు, 6 లవంగాలు, 6 ఎలాచి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా తరిగి తీసుకుంటున్నానండి. నేనైతే చాపర్లో వేసి కట్ చేశాను వీటిని. మంచి కలర్లో వచ్చే వరకు వేగితే మనకి నెయ్యి అంతా పైకి వస్తుంది. ఈ స్టేజ్లోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్దని కూడా వేసుకొని వేయించేసుకుందాము. నెయ్యి పైకి వస్తుంది కదా, టమాటోస్ని కూడా తీసుకొని ఒక 4 మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నాను. వాటిని కూడాను ఇలా చాపర్లో కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూను పసుపుని తీసుకున్నాను. అలాగే రుచికి సరిపడిన సాల్ట్ని కూడా వేస్తున్నాను. ధనియా పౌడర్ 2 స్పూన్స్ వేసానండి. ఇప్పుడు కారం కూడాను 1 స్పూన్ గుంటూరు కారం వేస్తే 1 స్పూన్ వచ్చేసి నేను కాశ్మీరీ లాల్ మిర్చి వేశాను ఆ పౌడర్ని. ఎందుకనంటే మనకి కలర్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఫ్రెష్ పెరుగును కూడా తీసుకున్నానండి. ఒక 4 స్పూన్స్ వేసుకొని గ్రేవీలో కలిసేలాగా కలిపేసుకుందాము. ఒక చిన్న గ్లాస్ నీళ్ళని కూడాను వేసుకున్నాను గ్రేవీ అంతా ఉడికేందుకు. నాకు గ్రేవీ కూడాను
దగ్గర పడి నెయ్యి అంతా పైకి వస్తుంది కదా, ఈ స్టేజ్లోనే ఎగ్స్ని కూడా వేసుకున్నాను. ఇప్పుడు బిర్యానీ మసాలా కూడా వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ తీసుకున్నానండి బిర్యానీ మసాలా. ఒక స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే గుప్పెడంత బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేశాను. ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్నానండి నేను. పాల మీద మీగడ ఒక ఫుల్ స్పూన్ అండి ఇది. అన్నీ కలిసేలాగా కలుపుతూ నిదానంగా గ్రేవీ ఎంత ఉడికేలాగా చూడాలి, అడిగంటకూడదండి. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. నాకు గ్రేవీ రెడీ అయిపోయింది కాబట్టి నేను ఇంకా ఈ గ్రేవీ అంతా కూడాను తీసుకొని ఒక బౌల్లో పెట్టుకుంటున్నాను. అలాగే ప్యాన్లో కొంచెం గ్రేవీ ఉంచి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఈ రైస్ని లేయర్స్ ఫామ్ చేస్తూ తరువాత ఈ గ్రేవీని కూడాను ఒక లేయర్ వేస్తున్నాను. మరలా మనం ఉడికించిన బాస్మతి రైస్ ఒక లేయర్, బ్రౌన్ ఆనియన్స్ కొంచెం, గ్రీన్ చిల్లీ చీలికలు, కొత్తిమీర, అలాగే బిర్యానీ ఫ్లేవర్ ఉన్న ఎసెన్స్ని కూడాను కొంచెం వాడి లైట్గా నేను కేసరి కలర్ ఉన్న మిల్క్ని కూడా కలిపానండి. ఇలా కలుపుకున్న ఈ రైస్ అంతా కూడాను ఒక్క 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉంచాను. తర్వాత ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత ఆఫ్ చేసి ఇలాగా సర్వ్ చేసుకోవడమేనండి. మనకి రెస్టారెంట్ స్టైల్లో ఉన్న రుచితో పాటు అలానే రంగు, అంత మంచి స్మెల్ కూడా వస్తుంది. మీరు కూడా నేను చెప్పిన ఈ రెసిపీని ఫాలో అయ్యి ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మీకు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.